నాయకత్వానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇందాక పాప టెస్ట్ కొని వింటున్నప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు నా లైఫ్ గుర్తుకొచ్చింది. అదే మినిస్ట్రీ ద్వారా నేను కూడా దేవుని తెలుసుకోవడం, దేవునిలో ఎదగటం, దేవుని యొక్క సహవాసం ఏంటో రుచి చూడటం జరిగింది. దాని ద్వారా నేను బలపడటం, ఈరోజు ఒక సంఘానికి కాపరిగా నాయకత్వం వహించడానికి దేవుడు ఆ యొక్క మినిస్ట్రీని ఉపయోగించుకోవడం అనేది చాలా సంతోషం. I know not everybody understands Telugu because it is Telugu Christian Fellowship. I wanted to speak in Telugu, but I will mix up Telugu and English. King Charles III, he was coronated in 2023. Queen Elizabeth II, she died, and then they coronated King Charles కి పట్టాభిషేకం జరిగింది 2023లో. ఆ వేడుకను ఒక్క యునైటెడ్ కింగ్డమ్లోనే 20 million people have watched it, and around the world 2 billion people have watched the ceremony of coronation. Of course, United Kingdom, రాచరికం అనేది అక్కడ అంత గొప్ప ఇది కాదు, అంటే అది పేరుకు మాత్రమే, బికాజ్ ఇట్స్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ. నిజమైన రాచరికం అంటే కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా, ఇట్స్ ఎ మోనార్కీ. మోనార్కీ మీన్స్ మోనో ఇస్ వన్, ఆర్కీ మీన్స్ రూల్, ఇట్స్ వన్ రూల్. రాజులు, రాజ్యాలు అనేవి ఈ రోజుల్లో కనుమరుగైపోతున్నాయి, బికాస్ పీపుల్ వాంట్ డెమోక్రసీ. ఈ 21st centuryలో ఉన్న మనుషులకి రాజరికం అనేది అర్థం చేసుకోవడం కష్టం, బికాస్ వీ లివ్ ఇన్ ఏ డెమోక్రాటిక్ కంట్రీ అండ్ డెమోక్రాటిక్ సొసైటీ. అయితే బైబిల్లో దేవుడు తాను రాజుగా బయలుపరుచుకున్నాడు. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 19వ వచనం చూస్తే, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. పిలాతు యేసుని అడిగాడు, నీవు రాజువా? యేసు, అవును, నీవు చెప్పినట్లే, కానీ నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని రాజ్యం ఏంటి, వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దాని స్వభావం ఏంటి, దానిలో ఎలా ప్రవేశించగలం, దానిలో ఎలా జీవించాలి అనే విషయాలు కొన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు తన శిష్యులకి ప్రార్థన నేర్పించారు. ఆ ప్రార్థనలో, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకం అందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. లెట్ యువర్ కింగ్డమ్ కమ్, లెట్ యువర్ విల్ బి డన్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. ఒక మాటలో చెప్పాలంటే దేవుని రాజ్యం పరలోకంలో జరుగుతుంది, పరలోకంలో ఉంది. ఆయన చిత్తం యాజ్ ఇట్ ఈస్గా పరలోకంలో నెరవేరుతుంది. అదే చిత్తం ఈ లోకంలో కూడా నెరవేరాలి, అదే రాజ్యం ఈ లోకంలో కూడా రావాలి అని చెప్పి ప్రార్థన చేయండి అని చెప్పి యేసు ప్రభు శిష్యులు చెప్పాడు. దేవుడు ఆదాము హవ్వను సృష్టించినప్పుడు వాళ్ళకి ఒక కమాండ్ ఇచ్చాడు. ఏంటి ఆ కమాండ్ అంటే, భూమిని పరిపాలించండి, రూల్ ద వరల్డ్, రూల్ ద ఎర్త్. మీరు బీ ఫ్రూట్ఫుల్ బట్ రూల్ ద ఎర్త్. భూమి మీద వారికి ఆధిపత్యం ఇచ్చాడు. అఫ్కోర్స్ మనకు తెలుసు, ఆదాము హవ్వ పాపం చేయడం వల్ల వాళ్ళు అవిధేయులైపోయి
మరి పడిపోయారు. అయితే తర్వాత దేవుడు అబ్రాహామును పిలిచాడు, తర్వాత ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నాడు. అండ్ దెన్ హీ వాజ్ ఎ కింగ్ ఫర్ ఇజ్రాయెలైట్స్, బట్ ఇజ్రాయెలైట్స్ రిజెక్టెడ్ హిమ్. దేవుడు తన ప్రతినిధులుగా ఈ లీడర్స్ని ఎన్నుకున్నాడు, లైక్ మోసెస్, బట్ దే వాంటెడ్ ఏ హ్యూమన్ కింగ్. దట్స్ వై కింగ్ సాల్ వాజ్ గివెన్. ఆ తర్వాత దేవుడు తన ప్రతినిధులుగా ప్రవక్తలను పంపించాడు. వాళ్ళు ప్రవక్తలను కూడా తిరస్కరించారు. అప్పుడు యేసు ప్రభు తనే ఆ రాజు ఈ లోకానికి స్వయంగా వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది నమ్ముడని, సువార్త నమ్ముడని ఆయన చెప్పాడు. ఇంకో చోట ఇట్లా అంటాడు, దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అమాంగ్ యూ. ఆయన ఎక్కడున్నాడో అక్కడ దేవుని రాజ్యం ఉంటుంది. దేవుని రాజ్యం అంటే ఒక ప్రదేశానికి పరిమితమైనది కాదు. అది ఒక వ్యక్తి హృదయంలో దేవుడు పాలించవచ్చు. కొంతమంది విశ్వాసుల మధ్య దేవుడు ఉండొచ్చు. తర్వాత దేవదూతలందరూ ఉన్న పరలోకంలో ఉండొచ్చు. అవన్నీ కూడా దేవుని రాజ్యం కింద వస్తుంది. దేవుని రాజ్యాన్ని కనుక మనం అర్థం చేసుకోవాలంటే, ఇఫ్ వీ కెన్ థింక్ అబౌట్ ద బ్రిటిష్ కింగ్డమ్, people or Britishers, what they did was they colonized different countries. India was one of the British colonies. And when they colonized, they allotted a viceroy for each of those countries, each of those colonies. This viceroy represents the king or queen in Britain. So this viceroy is a delegated person or an ambassador or a representative that is representing this king and this kingdom. Whatever decisions are made in the kingdom, whatever decisions the king or queen makes, that decision will be implemented in the colony through this viceroy. In other words, this viceroy is a personification of the kingdom from which he came. 1947లో మన భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. లాస్ట్ వైస్రాయ్ ఈస్ లార్డ్ మౌంట్ బ్యాటన్. And he was basically a representative of Queen Elizabeth. So బ్రిటిష్ రాజ్యానికి ఆ రాజ్యంలో జరిగింది ఏదైనా కానీ ఈ వైస్రాయ్ ద్వారా అమలవుతుంది. ఇప్పుడు దాన్ని మనం తీసుకొని if you understand that concept, you see the same thing in the Bible. God's kingdom in heaven, God set up the representatives of Adam and Eve in this world, and he said, rule this earth. And then later he chose Israel to be his light. Of course he called Abraham, and then through him Israelites. Then he sent his prophets. In the New Testament, the king himself came into this world. He did not send a representative. He came himself into this world. Then after he left, he sent Holy Spirit, another comforter. He is the representative of the kingdom, and he lives in us and with us. So Jesus started this kingdom on this earth. Holy Spirit is pulling people into this kingdom. That's why it says he baptizes us into the family of God. That's the role of Holy Spirit. And his kingdom is in heaven.
పరలోక రాజ్యం, దేవుని రాజ్యం ఇంటర్చేంజబుల్గా బైబిల్లో యూజ్ చేశారు. అయితే పరలోక రాజ్యంలో ఆయన చిత్తం పూర్తిగా నెరవేరుతుంది. అదే చిత్తాన్ని భూలోకానికి తీసుకురావడానికి యేసు ప్రభు వచ్చారు. అయితే ఆయన రాజ్యం భౌతికమైన రాజ్యం కాదు. ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ కింగ్డమ్, ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ కింగ్డమ్. ఆయన పాలించే రాజ్యం ఇట్ ఈస్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్. అండ్ వెన్ జీసస్ వాజ్ బోర్న్, జ్ఞానులు వచ్చారు, యెరూషలేముకి వచ్చారు. వచ్చి అన్నారు, యూదుల రాజుగా జన్మించిన వాడు ఎక్కడ? మేము ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చాము, మేము ఆయన పూజించడానికి వచ్చామన్నారు. దే రికగ్నైజ్ దట్ హీ ఈజ్ ఎ కింగ్. దేవుని రాజ్యం రోమన్స్ 14:17 చూస్తే దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందమును అయ్యున్నవి అని చెప్తుంది. దేవుని రాజ్యం ఇట్స్ నాట్ అబౌట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్, బికాజ్ ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ కింగ్డమ్. ఇట్స్ ఆల్ అబౌట్ righteousness, and man is unrighteous. We don't have any righteousness in us. Bible says our righteousness is like filthy rags, and Jesus gave his righteousness to us. He gave his peace to us. Now we have peace with God and peace of God. We can be at peace with others. ఆయన సమాధానాన్ని మనకి ఇచ్చాడు, మనం ఇతరులతో సమాధానంగా ఉండగలం. ఇదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే ఏదో ఎక్కడో పరలోకంలోనే ఉంది అనేది కాదు. దేవుని రాజ్యం అంటే ఏంటంటే నీతిగా బ్రతకడం. మనిషికి నీతి లేదు, యేసు ప్రభు తన నీతిని మనకి ఇచ్చాడు. దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సమాధానంగా ఉండటం, దేవునితో సమాధానం కలిగి ఉండటం, మనకు హృదయాల్లో ఆ సమాధానాన్ని అనుభవించటం, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం ఆయన మన హృదయాలకి, తలంపులకి కావలిస్తాడు. అది దేవుని రాజ్యం. పరిశుద్ధాత్మేంద్ర ఆనందం. ఈ లోకంలో ఎన్నో కష్టాలు ఉండొచ్చు, బట్ పరిశుద్ధాత్మేంద్ర ఆనందం మనం అనుభవించటం, దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం అనేది ఆయన సార్వభౌమ పరిపాలనని సూచిస్తుంది. Whatever God says goes. Whatever the king says in the kingdom, it goes. Nobody can oppose the king in a kingdom. అయితే how do we enter into this kingdom? దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశిస్తాం అని కనుక ఆలోచన చేస్తే, యేసుప్రభు అన్నాడు, దేవుని రాజ్యం సమీపించింది కాబట్టి పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, మారు మనసు పొంది సువార్త నమ్మండి అని చెప్పారు. సో దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక కండిషన్ ఈజ్ రిపెంటెన్స్. యూ హ్యావ్ టు రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్. దట్స్ ద నెంబర్ 1 కండిషన్. వితౌట్ రిపెంటెన్స్ యూ కెనాట్ enter into this kingdom of God. What is repentance? Repentance is turning back 180 degrees. ఈ దిశగా వెళ్తున్న వాళ్ళు వెనక్కి రావడం అంటే శరీర కోరికల నుండి వెనక్కి వచ్చి ఆత్మకు విధేయత చూపించడం, ఈ లోకపు ఆశల నుండి వెనక్కి వచ్చి మరి ఆయన నీతి, ఆయన ఆత్మ నడిపింపులో నడవడం. దేవుని రాజ్యం వ్యక్తిగతమైనది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోడెమస్ comes to Jesus. Nicodemus is a religious guru, and he came and he was praising Jesus. Unless you are from above, no one can do the things that you are doing. యేసు ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో చేరలేడు. ఒకటే కాదు, చూడలేరు అని చెప్పాడు. కొత్తగా జన్మించితేనే కానీ ఎవరు పరలోక రాజ్యాన్ని కూడా చూడలేరు. కొత్తగా జన్మించాలి.
దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు బి బార్న్ అగైన్. వాట్ ఈస్ దిస్ బార్న్ అగైన్? నికోడెమస్ హ్యాడ్ ద సేమ్ క్వశ్చన్. అప్పుడు ఆయన అడిగాడు, నేను మళ్ళీ తల్లి గర్భంలో వెళ్ళి నేను జన్మించాలా అన్నాడు. బికాజ్ హీ వాజ్ థింకింగ్ ఫిజికల్లీ, భౌతిక పరంగా ఆయన ఆలోచిస్తున్నాడు. యేసుప్రభు అన్నాడు, మీరు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. నీటి మూలంగా ఆత్మ మూలంగా. ఫ్లెష్ గివ్స్ బర్త్ టు ఫ్లెష్ అండ్ స్పిరిట్ గివ్స్ బర్త్ టు స్పిరిట్. శరీరం శరీరానికి లేదా ఆత్మ ఆత్మకు జన్మిస్తుంది. అంటే మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఉమ్మనీరు అంటారు కదా, నీటి నుండి మనం జన్మిస్తాం. అలాగే ఇంకొక అర్థం ఉంది, దేవుని వాక్యం నుండి మనం జన్మించాలి. ఆ వాక్యంలో మన పాపాలు కడుక్కోవడం అనేది నీటిలో కడగబట్టడం అన్నట్లు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు, సంఘాన్ని పవిత్రంగా చేయడానికి తను తాను అర్పించుకున్నాడు. సంఘాన్ని వాక్యం అనే ఉదక స్నానంతో కడిగి బ్లేమ్లెస్గా చేశాడు అనేది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలములుగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. 1 పేతురు 1వ అధ్యాయం 21వ వచనం, మీరు క్షేమైన బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు. యు ఆర్ బోర్న్ విత్ అన్పెరిషబుల్ ఆర్ ఇంపెరిషబుల్ సీడ్. మనకి శారీరకంగా జన్మనివ్వడానికి 2 తల్లిదండ్రులు ఉండాలి. అలాగే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని మనకు అన్వయింపజేయడం ద్వారా మనకి నూతన జన్మ అనేది వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి ఆయన మనల్ని ఒప్పిస్తాడు. అప్పుడు మనం ఆత్మకు విధేయత చూపినప్పుడు, మనం ఆయన్ని మన యొక్క హృదయంలోకి చేర్చుకున్నప్పుడు మనం తిరిగి జన్మిస్తాం. ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్స్ అబౌట్ being born again, please come and talk to me, because that's the most important thing anyone can do, anyone should do, because without that you cannot enter into the kingdom of God. కొంతమంది తమ సొంత ప్రయత్నాలతో దేవుని రాజ్యంలో భాగం కావాలనుకుంటారు. ఒకసారి ఒక ధనవంతుడైన యువకుడు యేసుప్రభు దగ్గరకు వచ్చాడు, రిచ్ యంగ్ రూలర్. He came and said, good teacher, what should I do to inherit the kingdom of God? నేను దేవుని నేను నిత్య జీవానికి వారసుని అవ్వడానికి నేను ఏం చేయాలి అన్నాడు. యేసుప్రభు చెప్పాడు, ఈ కమాండ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ పాటించు అన్నాడు. అతను అన్నాడు, నేను చిన్నప్పటి నుండి వాటిని పాటిస్తున్నాను అని అన్నాడు. అయితే ఆ కమాండ్స్లో కవర్చియస్నెస్ గురించి లేదు అక్కడ, కానీ అతని హృదయము సంపద పైన ఉంది. రిచెస్, హీ వాజ్ రిచ్. సో జీసస్ అన్నాడు, నీ ఆస్తిని అమ్మేసి పేదలకు ఇచ్చేసి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అతను చాలా విచారంగా వెళ్ళిపోయాడు. ఆ కాంటెక్స్ట్లో జీసస్ సేస్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ రిచ్ మ్యాన్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒంటే సూది బెజ్జం గుండా వెళ్ళటం ఎంత కష్టమో అది ఇంపాసిబుల్. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కూడా అసాధ్యం అని చెప్తాడు. శిష్యులు అన్నారు, వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయితే ఎవరు రక్షించబడగలరు? మనుషులకు ఇది అసాధ్యం, కానీ దేవునికి అన్నీ సాధ్యమే, సమస్తమును సాధ్యమే అన్నారు. యేసుప్రభుని వెంబడించిన ధనవంతులు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళు ధనాన్ని పట్టుకొని లేరు. వాళ్ళు ధనాన్ని వదిలేసి యేసుప్రభు మీద ఆనుకొని ఆయన మీద విశ్వాసం ఉంచి వాళ్ళు తిరిగి జన్మించారు. కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు అదే బోధిస్తాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది.
ఆత్మ విషయమై దీనులైన వారు. పూర్ ఇన్ ద స్పిరిట్. దీస్ ఆర్ నాట్ పూర్ పీపుల్. పూర్ ఇన్ ద స్పిరిట్. వాట్ డు వి మీన్ బై పూర్ ఇన్ ద స్పిరిట్? Those who understand, those who realize that they are spiritually bankrupt, they are the poor in the spirit. ఆత్మీయంగా దివాళా తీసిన వాళ్ళు, అంటే నాలో ఏ మంచి లేదు అని గుర్తించుకున్న వాళ్ళు పూర్ ఇన్ ద స్పిరిట్. తమను తాము రక్షించుకోలేరు. తమ నీతి మురికి గుడ్డల వంటిది. ఏ రకంగా కూడా దేవుని ముందు నేను నిలబడలేను. అటువంటి పశ్చాత్తాపం కలిగిన వాళ్ళు, అటువంటి హ్యూమిలిటీ కలిగిన వాళ్ళు, అటువంటి దీనత్వం కలిగిన వాళ్ళు ఆత్మ విషయంలో దీనులైన వాళ్ళు. యేసు ప్రభు ఒక ఉపమానం కాదు, ఇది స్టోరీ చెప్పాడు. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒక పరిసయ్యుడు, ఒక సోకరి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ పరిసయ్యుడు తను తాను పోడుకుంటా ఉన్నాడు. నేను అందులో నీకు ఇది ఇస్తాను, అది దశం భాగం ఇస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి. అయితే ఈ సుంకరి లేదా ట్యాక్స్ కలెక్టర్, వాట్ డిడ్ హీ డూ? హీ వాజ్ బీటింగ్ హిస్ బ్రెస్ట్. హీ డిడ్ంట్ ఈవెన్ హ్యావ్ కరేజ్ టు ఫేస్ గాడ్. సెడ్, లార్డ్ హ్యావ్ మర్సీ, Lord have mercy. That is blessed. That is being poor in the spirit. తమ ఆధ్యాత్మిక పేదరికాన్ని గ్రహించిన వాళ్ళు, they are blessed people. They can enter into the kingdom of God. So, without being humble, without realizing that you are poor in the spirit, without repenting, without being born again, no one can enter into the kingdom of God. But kingdom of God is what it is. That's the ultimate thing. That's the reason Jesus came. And that's the reason he preached the good news. It is the good news of the kingdom of God. What happens when we enter into this kingdom of God? మనల్ని చీకటి రాజ్యాల నుంచి దేవుని రాజ్యానికి ఆయన బదిలీ చేస్తాం. We move from the kingdom of the devil to the kingdom of God. We have a new king. We will be under the authority of Jesus. Sin and Satan has no longer power over us. And we will be new creation. The world has gone, the new has come. మన పాపపు కోరికలు, మన పాపపు ఆలోచనలు, మన మోటివ్స్ అవన్నీ కూడా మారిపోయి క్రొత్తగా అవుతాం. సో దేవునికి విధేయత చూపించాలి అనే కోరిక, పరిశుద్ధాత్మకు లోబడాలి అనే కోరిక ఉంటుంది. సో మనం పాపం చేసినప్పుడు, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, వెన్ యు సిన్, యూ విల్ హ్యావ్ దిస్ గిల్టీనెస్. అపరాధ భావన ఉంటుంది. అయ్యో నేను పాపం చేశాను, చిన్న పాపమైనా పర్లేదు. యూ విల్ హ్యావ్ దట్ గిల్టీనెస్. As the years go by, we should be more sensitive to the Holy Spirit, that even very small sin, we should be able to recognize. నేను ఒకరోజు వింకోస్ షాప్కి వెళ్ళి నేను గ్రోసరీస్ తీసుకున్నాను. అక్కడ 2 బ్యాగ్స్ తీసుకొని, బ్యాగ్స్లో గ్రోసరీస్ పెట్టుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ సమ్ డిస్టర్బెన్స్, some kind of guiltiness. What happened? And I was thinking, I did not pay for the grocery bags. It's only 20 cents, 2 bags. I was so disturbed in my spirit. So I went back and gave them 20 cents. They said, oh, don't worry and all. But I'm talking about this sensitivity. As we grow in the Lord, we should be more sensitive towards the sin. Otherwise, you are not growing. I mean, it's like a vatavayabadi manasakshalaga. Okay, everything in the life. It's okay. It's not okay. With the believers, sin is not okay.
especially when we say we are living in the kingdom of God, we should emulate our God, our King. The kingdom values we should inculcate those kingdom values and live it in this world. Palm Sunday రోజు యేసు ప్రభు గాడిద పిల్ల మీద వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు వాళ్ళందరూ అరుస్తూ ఉన్నారు, హోసన్నా హోసన్నా. హోసన్నా మీన్స్ సేవ్ నా, రక్షించమని. వాళ్ళు అనుకుంటున్నారు ఈయన రాజుగా వస్తున్నాడు, మమ్మల్ని రక్షిస్తాడు, ఈ రోమన్ ఆధిపత్యం నుండి మమ్మల్ని రక్షిస్తాడు అని అనుకున్నారు. Of course, they don't know he came to redeem them from the spiritual bondage. అలాగే పరిసయ్యులు వీళ్ళందరూ చూశారు ఆయన వస్తున్నప్పుడు. మొత్తం the whole city was disturbed. They said, who is this? Who is this? People are shouting, Hosanna, who is this? Every time Jesus was called king, there was disturbance. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని చెప్పి జ్ఞానులు వచ్చి అడిగినప్పుడు ఏమైంది తెలుసా? హేరోదు మొత్తం జ్ఞానులందరినీ పిలిచి ఎక్కడున్నాడు, ఈ రాజు ఎక్కడ పుడతాడు అని అడిగాడు. అక్కడ ఉంది తెలుగులో, మొత్తం యెరూషలేము అంతా కూడా కలవరం చెందింది, కలవరపడిరి. అంటే వాళ్ళు మానసికంగా దే వర్ సో మచ్ డిస్టర్బ్. ఇప్పుడు ప్రజలు హోసన్నా, బ్లెస్డ్ ఈస్ ద వన్ హూ ఈస్ కమింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అని అరిచినప్పుడు వారు కలత చెందారు. యేసు పిలాతు ముందు ఉన్నప్పుడు నీవు రాజువా అంటే నీవు అన్నట్టే అని చెప్పి యేసు ప్రభు ఉన్నారు. అప్పుడు ఏమైంది తెలుసా? మొత్తం ఈ సమాజం, మత సమాజం, ఈ రిలీజియస్ లీడర్స్ అందరూ మాకు రాజు లేడు, సీజరే మాకు రాజు. వాళ్ళు కైసర్ని ఎప్పుడు రాజుగా అంగీకరించలేరు. ఈ రాజుని తిరస్కరించడానికి వారు కైసర్కి విధేయత చూపించడానికి ఇష్టపడ్డారు. ఈయన మాకు రాజు కాదు, కైసరే రాజు. ఈరోజు కూడా అలాగే ఉంది. చాలామంది యేసు ప్రభు రాజు, యేసు ప్రభు ఆధిపత్యానికి మీరు లోబడాలి అంటే కలవరం పడే పరిస్థితి ఉంది. ఆయన తీర్పు తీర్చే రాజుగా తిరిగి వస్తాడు అని మనం చెప్పినప్పుడు ప్రజలు కలవరపడతారు, ప్రజలు నవ్వుకుంటారు, వీడ మ్యాడ్ ఫెలోస్, పిచ్చోళ్ళు అని చెప్పి అనుకుంటారు. నాయకులకు, మతపరమైన ప్రజలకు యేసు ప్రభు రాజుగా వస్తున్నాడు అనేది చాలా ఇబ్బంది కలిగిస్తుంది, డిస్టర్బెన్స్ కలిగిస్తుంది. ఎందుకంటే మీరు యేసు ప్రభుకి విధేయులుగా ఉన్నప్పుడు మీకు ఇంకా అధికారం ఉండదు. హీ ఈస్ ద సోవరెన్ లార్డ్. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇంపార్టెన్స్, యూ డోంట్ హ్యావ్ ఎనీ పవర్, యూ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ. యూ విల్ లూజ్ ఆల్ దాట్. అందుకే యేసు ప్రభు పేరుని కలంకం చేయడానికి, ఆయన పేరుని మెలైన్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ రోజున. బట్ హీ ఈజ్ కింగ్, హీఈస్ ఇటర్నల్ కింగ్. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అనేది ప్రాఫెసీ 700 సంవత్సరాల క్రితమే చెప్పింది. యేసు ప్రభు వచ్చి ఫుల్ఫిల్ చేశాడు. హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఆన్ హిస్ షోల్డర్స్ దేర్ ఈస్ కింగ్డమ్. ఈ రాజు చెప్పేది రాజ్యం పాటించాలి. మీరు విశ్వాసులైతే, మీరు యేసుని మీ రక్షకునిగా, అలాగే ప్రభువుగా, రాజుగా అంగీకరిస్తే మీరు ఒక అగ్రిమెంట్ చేసినట్లు, దేవా నేను పాపిని, నువ్వు నా కోసం చనిపోయావు, నువ్వు తిరిగి లేచావు, నన్ను రక్షించు, నన్ను క్షమించు అని దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? మీరు ఆయన ఆధిపత్యానికి లోబడటానికి ఒక అగ్రిమెంట్ చేస్తున్నారు. జీసస్ సెడ్ దిస్ ఇస్ న్యూ కవెనెంట్. న్యూ కవెనెంట్ ఈస్ డన్ విత్ హిస్ బ్లడ్, దట్ వీ విల్ బి అండర్ హిస్ కింగ్షిప్. ఆ కింగ్షిప్ కింద ఉన్నప్పుడు అవర్ లైఫ్ షుడ్ రిఫ్లెక్ట్ దట్. అన్ఫార్చునేట్లీ so many Christians' lives are not reflecting that. We want to go to heaven. That's one of the reasons we accept Jesus. But we don't want to live under his kingship
because we have to lose lot of worldly pleasures. That is the reason lot of young people, they don't want to come to Jesus. చాలాసార్లు మన హృదయాల్లో యేసు ప్రభు కొన్ని ఏరియాస్లో ఆయనకి అధికారం ఇస్తాం, కానీ హృదయం అంతటి మీద అధికారం ఇవ్వం. కొన్నిసార్లు జీసస్, యూ బీ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ మై హార్ట్, నాట్ ద హోల్ హార్ట్. యూ బీ ఇన్ దిస్ పార్ట్, నాట్ దిస్ పార్ట్. బహుశా మనకుండే ఆ యాంగర్ మీద దేవునికి అధికారం ఇవ్వమేమో. బహుశా లస్ట్ మీద దేవునికి అధికారం ఇవ్వట్లేదేమో. బహుశా ఈగో, when somebody says something, we want to get even. The unforgiveness, ego, వాటి మీద దేవునికి అధికారం ఇవ్వట్లేదేమో. మనం దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు we have to forego all these things. We have to let Jesus take care of the vengeance. Let Jesus deal with the situations. We should humbly accept his kingship. యేసు ప్రభు ఇలా అన్నారు, మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి. ఏమని? ఇది చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ఇది. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు సెర్మన్ ఆన్ ద మౌంట్ ఉంది, కొండ మీద ప్రసంగం. దట్స్ ద లాంగెస్ట్ ప్రీచింగ్ దట్ జీసస్ డిడ్. ఆ సందర్భంగా చూస్తే మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించదమో అని మీరు ఏ విధంగా కూడా వరి అవ్వద్దు అని చెప్తాడు. డు నాట్ వరీ, డు నాట్ స్టోర్ అప్ ట్రెజర్స్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పి ఆ కాంటెక్స్ట్లో హీ సేస్, ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు దేవుడు ఇవన్నీ ఇస్తాడు. మీకు ఏది కావాలో ఆయనకు తెలుసు. హీ విల్ గివ్ యూ, బట్ యూ షుడ్ సీక్ హిస్ కింగ్డమ్, హిస్ రైచియస్నెస్. హౌ మెనీ ఆఫ్ us are seeking his kingdom? How many of us are seeking his righteousness? ఆయన రాజ్యాన్ని వెతకటం అంటే ఏంటి? ఆయన నీతిని వెతకటం అంటే ఏంటి? అంటే ఆయన రాజ్యాన్ని లేదా ఆయన ఆధిపత్యాన్ని మీ జీవితంలో ఉన్న ప్రతి దానికి ఆయన్ని దేవుడిగా, ఆయన్ని రాజుగా చేయాలి. మీ జీవితంలో ఉన్న అన్నిటికంటే కూడా దేవుని చిత్తానికి, ఆయన మహిమకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ద ప్రయారిటీ ఆఫ్ గాడ్, ప్రయారిటీ ఆఫ్ జీసస్ షుడ్ బి above everything else that is going on in your life. That is seeking his kingdom, his righteousness. ఈ లోకపు ఆశలు, భౌతికమైన ఆస్తులు, ఈ ప్రపంచిక విషయాలు, వీటన్నిటికంటే కూడా ఆయన పాలన, ఆయన నీతిని పాటించటం అనే దాని మీద మనం ప్రాథమికంగా దృష్టి ఉంచాలి. యేసు ప్రభువు అన్నాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఆమె యేసు పాదాల వద్ద కూర్చొని నేర్చుకుంది. మరియా 3 చోట్ల కనపడుతుంది. మరియా లాజరు యొక్క సిస్టర్. ఆ 3 చోట్ల కూడా ఆమె యేసు పాదాల దగ్గర ఉన్నట్లు చూస్తాం. అనాయింట్ చేసినప్పుడు, లాజర్ని లేపడానికి వచ్చినప్పుడు, ఇక్కడ కూడా యేసు పాదాల వద్ద కూర్చొని నేర్చుకుంటుంది. దట్ ఈస్ సీకింగ్ గాడ్స్ కింగ్డమ్. అంటే మనం ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. ఆయన రాజ్యాన్ని వెతకటం. ఆయన రాజ్యాన్ని ఎట్లా వెతుకుతాం? ఆయన ఇచ్చిన ఆయన వాక్యంలో ఉండి మనం వెతుకుతాం. సో ఉద్దేశపూర్వకంగా, intentionally we should take time to be with Jesus, and we have to discipline ourselves to dig through the word of God. ఆయన నీతిని వెతకటం అంటే దేవుని స్వభావం, ఆయన ప్రమాణాలని ప్రతిబింబించే జీవితాన్ని గడపటం, అది ఆయన నీతిని వెతకడం. అయితే ప్రాక్టికల్గా మనం ఎలా చేస్తామంటే, దేవునితో మనం ప్రార్థనలో మాట్లాడతాం, ఆయన మాట్లాడేది మనం బైబిల్ ద్వారా
ఆయన వాక్యం ద్వారా వింటాం. కాబట్టి దేవునితో గడిపే సమయం ఎలా ఉంది, అది సాటిస్ఫాక్టరీగా ఉందా అనేది మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. చివరిగా ఈ రోజుల్లో మనము ఆయన రాయబారుగా ఉన్నాం. ఆదాము అవ్వల్ని దేవుడు సృజించినప్పుడు he made Adam and Eve as his representatives. Then we saw Israel, then the prophets, then Jesus himself, and then Holy Spirit. In today's world, we are his ambassadors. From 2 Corinthians chapter 5 verse 20. కాబట్టి దేవుడు మా ద్వారా తన విజ్ఞప్తి చేస్తున్నట్లుగా మేము క్రీస్తు రాయబారులము, క్రీస్తు తరపున మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము, దేవునితో సమాధానపడుడి. మేము క్రీస్తు రాయబారులము. అంబాసిడర్ ఈజ్ వన్ హూ రిప్రజెంట్స్ ద కింగ్డమ్. నేను ఇందాక చెప్పినట్లు హౌ వైస్రాయ్ హ్యాస్ రిప్రజెంటెడ్ ద బ్రిటిష్ కింగ్డమ్ ఇన్ ఇండియా. We are the ambassadors to this world on behalf of the kingdom of God. ఆయన ప్రతినిధులుగా, ఆయన రాజ్యానికి ప్రతినిధులుగా మనం ఈ రాజ్యాన్ని వ్యాపింప చేయాలి. ఈ బే ఏరియాలో, సిలికాన్ వ్యాలీలో ప్రజలు దేవుని రాజ్యం వెలుపల ఉన్నారు. దే ఆర్ నాట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వాళ్ళని దేవుని రాజ్యంలోకి తీసుకొని రావాలి. వాళ్ళని యేసుక్రీస్తు ఆధిపత్యం కిందకి తీసుకొని రావాలి. అది మన పని. దేవుడు తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ని ఇక్కడ ఏర్పాటు చేయడం సంవత్సరాల కొలది, more than 25 years we have been meeting. God has a purpose that we all should spread this good news of the kingdom and invite people into the kingdom of God. దాంట్లో మనందరికీ పాత్ర ఉంది. Whatever may be your sphere of influence, that's where you should spread the kingdom of God. చివరిగా యేసు ప్రభు is also coming back to physically establish his kingdom. ఈ లోకంలో ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం దీని గురించి మాట్లాడుతుంది. We don't have time to go through all that, but millennium, 1000-year rule will happen. After that, there is a great white throne judgment. There will be new heaven, new earth, and there's a holy city of Jerusalem coming down to this earth. అక్కడ ఉన్నది దేవుని నివాసం ప్రజలతో ఉంది. Behold, the dwelling of God is with his people. Dwelling of God is with his people. I'll read out from Revelation chapter 21. I'll close with this. Revelation chapter 21, 1 to 8. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి 8. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఇందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్తున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లను, సమాప్తమైనవి నేనే ఆల్ఫాను ఒమేగయు, అనగా
ఆదియు అంతమునై ఉన్నవాడు. తప్పిగొను వానికి జీవజలముల బుగ్గల్లోని జలమును నేను ఉచితంగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను. నేను అతనికి దేవుడినై ఇందును, అతడు నాకు కుమారుడై ఇండును. దీంట్లో చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ప్యాసేజ్ ఈజ్ దట్ ద కింగ్డమ్, ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ విత్ అస్. బైబిల్ అంతట్లో కూడా మీరు గమనించినట్లయితే దేవుడు హీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ విత్ పీపుల్. దట్స్ వై హీ ఈజ్ టు కమ్. ఈ ఆదాము హవ్వ దగ్గరికి వచ్చేసి చల్లపూట వారితో కలిసి వెళ్ళేవాడు. హీ ఈజ్ టు వాక్ విత్ దెమ్. ఈవెన్ ఆ తర్వాత కూడా ఇశ్రాయేలుకి పగలు మేఘస్తంభంలాగా, రాత్రి ఫైర్, పిల్లర్ ఆఫ్ ద ఫైర్ లాగా, సో అట్లా ఉండటం. హీ వాజ్ ఆల్వేస్ విత్ పీపుల్. ఈవెన్ ఇన్ ద టెంపుల్ దెర్ ఇస్ హోలీ ఆఫ్ హోలీస్, దట్స్ వేర్ గాడ్స్ ప్రెజెన్స్ ఇస్. ఈవెన్ వెన్ దే వర్ ఇన్ ద విల్డర్నెస్ దేర్ వాజ్ tabernacle and God's presence was there at the center of this community. God always wanted to be with people, but unfortunately people are sinful, God is holy, so God cannot be with a sinful people. That's the reason Jesus came. He did the solution for this sin. That's why God is able to live in us even though we are sinful, because of the sacrifice of Jesus. So if you have never accepted Jesus, you have been rejecting him, is one more time God is knocking at the door of your heart. You can open your heart, receive him into your heart. But as believers, we have a glorious future. The glory of the kingdom, we cannot really understand how God, who created this whole entire universe, be with us. And eternity will not be enough for exploring that God. That's our future. That's a great blessing. But unfortunately, there are so many of our own relatives, our own friends, colleagues, people around us. They don't know. They don't have this future. They don't have this blessing, the blessed hope. It is our duty to spread this kingdom, to bring them into this kingdom. So finally, I wanted to ask all of us, maybe you should ask yourself, whom are you serving? If you are serving Jesus, what are you doing to expand this kingdom of God? What are you doing to bring people into this kingdom? Let's examine ourselves and close with this. And I want to thank Brother Albert and for the entire TC of ACM members and office bearers for giving me this opportunity. Hope God's word will continue to speak to you. Let me pray and close. ప్రభువా, మీ కృప, మీ ప్రేమంతని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. పాపంలో ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరి ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచిన దేవుడు. ప్రభువా, మేము క్రొత్తగా జన్మిస్తేనే కానీ మరి దేవుని రాజ్యంలో ప్రవేశించలేము అనేటువంటి మీ యొక్క వాక్యాన్ని మేము గుర్తించడానికి సహాయం చేయండి. ఈ సమయంలో ఇక్కడ ఎవరైనా కానీ తిరిగి జన్మించకుండా ఉంటే ప్రభువా, వారి హృదయాలు మీరు తాకమని, వారి హృదయాలు తెరవమని, వారి కన్నులు తెరవమని, వారి హృదయంలో మీ యొక్క ఆత్మకార్యం జరిగించి మీరు రక్షించమని వేడుకొంచున్నాం. బిలీవర్స్గా ఉంటూ మేము మీ యొక్క ఆధిపత్యానికి లోబడకుండా అనేక సార్లు మేము పాపం చేస్తూ ఉన్నాం. మా పాపం క్షమించండి. హెల్ప్ us to grow in this sensitivity towards sin. మీ యొక్క ఆధిపత్యానికి లోబడటానికి, మీ యొక్క ఆత్మ నడిపింపుకు లోబడటానికి సహాయం చేయండి. తెలుగు క్రైస్తవ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. మరి సహవాసం యొక్క లీడర్షిప్ని బట్టి మీకు వందనాలు. మీరు దీవించి మరి వాళ్ళకి కావాల్సిన జ్ఞానం దయచేయమని వేడుకొంచున్నాం. ముఖ్యంగా ఈ యొక్క సిలికాన్ వ్యాలీలో మీ యొక్క ప్రతినిధులుగా ఉండటానికి, మీ యొక్క రాజ్య ప్రతినిధులుగా ఉండటానికి, మీ యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి మీరు ఏర్పరచుకున్న యొక్క సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. మీరే ఉపయోగించుకొని మనం వేడుకొంచు.
ఈ కొద్ది మనవులు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.